అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2018, 2023లో నోటిఫికేషన్ జరిగింది. అధ్యక్ష, 2023 నోటిఫికేషన్ వచ్చేగల కోర్టు కూడా అది తప్పడతాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలు భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయంకి వచ్చేగల ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్కి ఎంతమంది అవసరమో, ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన కూడా మేము చదువుతాం జరుగుతుంది అధ్యక్ష. సో అది అయిన తర్వాత నాకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఇంకా ఫర్దర్ మేము నిర్ధారించింది గ్యాప్స్ ఉంది, ఇది క్లారిటీ ఉంది కనుక దీనిపైన నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక ఆడిట్ అయిన తర్వాత మాకు కరెక్ట్గా అవగాహన వస్తుంది, ఎంతమంది నియమించాలి ఏంటనేది ఒక అవగాహన వస్తుందని గౌరవ సభ్యులు చెప్తున్నాను. వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే విషయం పైన దీన్ని నేను లీగల్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే చేయాలని తప్పన మాకుంది, కానీ లీగల్గా రేపు మన ఇబ్బంది పడకూడదు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూసారు 150 రోజులు చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 మంది ఉపాధ్యాయులు మనం భర్తీ చేశాం. దానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన నోటిఫికేషన్స్ అని మేము తీసుకున్నాం. కోర్టులో ఎందుకు ఇబ్బందులు పడ్డామనేది కూడా తీసుకున్నాం. కరెక్ట్గా ఒక కమిటీ వేసి స్టడీ చేసి పర్ఫెక్ట్గా అమలు చేసాం. ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం కూడా ప్రభుత్వం సునుకంగా ఉంది. దానికి ముందల వివరాలు తీసుకుని లీగల్ పొజిషన్ తీసుకుని దానిపైన నేను చెప్తాను అధ్యక్ష. క్షమించాలి, నేను సమాధానం చెప్పేటప్పుడు 3 సంవత్సరాలు అని చెప్పాను అధ్యక్ష. 3 నెలలు, క్షమించాలి నేను తప్పు చెప్పాను. 3 నెలల్లో పూర్తి చేస్తాను. 3 నెలల్లో ప్రక్రియ ప్రారంభిస్తాను. లీగల్ ప్రాసెస్ ఈ 90 డేస్లో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. మొదటి వ్యక్తిది, సారీ నేను అది చదువుతున్నా తప్పు చేశాను. రెండోది అధ్యక్ష, ఏజ్ ఎన్హాన్స్మెంట్స్కి వచ్చేగల ఆల్రెడీ జియోఎం కాన్స్టిట్యూట్ చేసాం అధ్యక్ష. జియోఎంలో డిస్కషన్ జరుగుతుంది. అది జియోఎం క్లారిటీ ఇచ్చిన తర్వాత గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. నేను కూడా కమిషనర్ గారికి క్లియర్గా చెప్పా, మన స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి వారం సంఘాలని కలుస్తున్నారు. ఆ సేమ్ వే ఇప్పుడు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే అధ్యక్ష. కమిషనరేట్స్ కూడా బలోపేతం చేస్తున్నాం. ఆ బిల్లు కూడా వస్తుంది. దాంట్లో స్పష్టంగా నేను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కూడా క్లియర్గా చెప్పాను. ఆయన కూడా కూర్చోవాలి, సంఘాలని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించే మార్గంలో ముందరికి వెళ్ళాలి అధ్యక్ష. సో ఈ డిస్కషన్ అనేది కంటిన్యూస్గా జరగాల్సిన అవసరం ఉంది. కేవలం కౌన్సిల్ ఉన్నప్పుడే సమస్యలు తెలుసుకుంటాం కాదు, ప్రతి వారం కూర్చోవాలి, ఇష్యూస్ అన్ని తీసుకోవాలి, దాంట్లో ఎన్ని పరిష్కరించాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ ఉంది, ఎన్ని ప్రభుత్వం మళ్ళీ డిస్కస్ చేసి రావాలి కూడా నేను పర్సనల్గా రివ్యూ చేస్తాం జరుగుతుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. నియామకాలు తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రాబోయే 3 నెలల్లో ఈ లీగల్ ఇష్యూస్ అని రిజాల్వ్ చేసి నోటిఫికేషన్కి ముందెళ్తాం. 3 నెలలు. థ్యాంక్ యూ.